ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ హాస్పిటల్ మాత్రం మారడం లేదు. మనం చూసుకున్నట్టయితే ఈ మన దేవరకొండ ఆసుపత్రిలో నిన్న నాగవెల్లి అశ్విని అనే ఒక గర్భిణి హాస్పిటల్కి డెలివరీ కోసం వస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ వాళ్ళకి వైద్యం చేయక జిల్లా ఆసుపత్రికి అయితే రిఫర్ చేశారు. ప్రస్తుతం అయితే మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గొల్లగూడ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాత్రి డెలివరీ కోసం వచ్చిన ఆమెని కాసేపు నిర్లక్ష్యం వహించడంతో కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలనే కూడా డెలివరీ అయిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదైతే సభ్య సమాజానికి తలవంపుగా మనం తెలుసుకునే అయితే చూడాలి. ఎందుకంటే ఈ వైద్యుల నిర్లక్ష్యం వల్ల డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల కుర్చీలోనే ప్రసవించడం ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ అయితే ఏంది, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ జిల్లాధికారి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తున్నా కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఏఎన్ఎం కానీ స్టాఫ్ కానీ వీళ్ళ ప్రవర్తనం అయితే మారడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటనే కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనం ఒక పక్క పాలకులు కూడా మెరుగైన వైద్య సదుపాయం గవర్నమెంట్ ఆసుపత్రిలో లభిస్తుందని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నంత చందంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారు. ఎందుకు వచ్చారనంటే ఈ 3 కాన్పు అక్కడే చేయాలి కదా, దేవరకొండలో ఇంత దూరం ఎందుకు వచ్చారని అన్నారు. మిమ్మల్ని అసలు ఎట్లా పంపించారు ఇంత దూరం అని అడిగారు. అడిగినాక మా సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని ఇంజక్షన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాతకి బయట పెయిన్స్ వచ్చే టైంలో వాకింగ్ చేయించారు. పెయిన్స్ వస్తున్నాయని పేషెంట్ చెప్పినప్పటికీ అలాగే వాకింగ్ చేయిస్తుంటే ఆయాసమై కుర్చీలోనే కూలబడగా అక్కడే డెలివరీ అయింది. పాప కింద పడిపోయింది. మా అత్త వచ్చి పట్టుకుంది. ఆమె లేకుంటే పాప చనిపోయేది. డాక్టర్ ఏమని చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేయలేదా? డ్యూటీ డాక్టరు డెలివరీ అయిన తర్వాతకి అక్కడికి చేరుకున్నారు. నర్సులు లేరా అండి? నర్సులు కూడా బయట ఇప్పుడు మెటర్నరీ గేట్ బయట వాకింగ్ చేయమన్నారు. వాకింగ్ చేసే సమయంలో ఆయాసమై కుర్చీలోనే కూలబడి డెలివరీ అయింది. ఇప్పుడు గత గంట క్రితం డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఏం చెప్పారు? డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడ ఏమేం జరిగిందని ఆరా తీశారు. ఆరా తీసి కలెక్టర్కు నివేదిక ఇస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ పూర్తిగా నిర్లక్ష్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ కూడా ఇంతకుముందే ఇక్కడికి వచ్చి జరిగిన సంఘటన కూడా తగిన ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధిత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉంది.